టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాలోని సీట్ల కేటాయింపుపై జనసేన నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు జనసేనకు కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్ర శ్రేయస్సు కోసం కొన్ని త్యాగాలు తప్పవని పవన్ కళ్యాణ్ తన క్యాడర్కు స్పష్టం చేశారు. కానీ 24 సీట్ల అంశాన్ని వైసీపీ అప్పుడే తనకు రాజకీయంగా మార్చుకోవడంపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నట్లు పవన్ వివరించారు. పొత్తు ఖరారైన నేపథ్యంలో జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారంటూ కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 175 ఎమ్మెల్యే సీట్లలో 60 నుంచి 70 సీట్లు జనసేనకు ఇస్తారని, 5 ఎంపీలు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఇదే సంఖ్యలను వైసీపీలో ఉన్న కాపు నేతలు, ఆ పార్టీ నాయకులు తెగ ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ షేర్ తీసుకునేలా చంద్రబాబుపై ఒత్తిడి చేయాలంటూ జగన్ తన అనుకూల మీడియాలో మాట్లాడించారు. ఈ పరిణామాలను చూసిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, ఓట్లు సీట్ల కన్నా గెలుపు శాతం ఉండేలా తన ఆలోచనలు ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తాను ముందుకొస్తుంటే టీడీపీ జనసేన పొత్తులను భగ్నం చేయాలని వైసీపీ కుట్రలు చేస్తోందని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి సీట్లు, అభ్యర్థులను ప్రకటించారు. జనసేన పార్టీ 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోందని, తొలిగా 5 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ విషయంపై విమర్శలు వస్తాయని, అయినా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఎక్కువ సీట్లు తీసుకుని ఏదో చేయాలని తనకు లేదని, 98% విజయావకాశాల కోసం 24 ఎమ్మెల్యే 3 పార్లమెంటు స్థానాలు తీసుకున్నట్లు పవన్ వివరించారు. 24 ఎమ్మెల్యే అయినప్పటికీ 3 పార్లమెంటు అంటే మరో 20 సీట్లు మన ఆధీనంలో ఉన్నాయని, అంటే 40 సీట్లు తీసుకున్నట్లే అని వివరించారు. ఇప్పటికే చాలా వరకు రాష్ట్రం నష్టపోయిందని, అందుకే కొన్ని త్యాగాలకు మేము సిద్ధం అయ్యామని, బీజేపీ కోసం కూడా కొన్ని సీట్లు కుదించుకున్నట్లు తెలిపారు. గతంలో నాకు 10 సీట్లు గెలిపించి ఉంటే బాగుండేదని, కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ ఓట్లు కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ కావాలన్నారు. 24 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన కీలకంగా 22 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. జనసేన చాలా కీలకంగా ఓట్లు చేయకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసేటంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా రాష్ట్రాన్ని ముందు ఒక గాలిలో పెట్టడం, మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అయితే జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 24 అసెంబ్లీ సీట్లు ఇవ్వటం ఏంటని పలువురు జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కనీసం 40 సీట్లైనా ఇస్తారని భావించామని, ఇది చాలా తక్కువేనని అభిప్రాయపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి వివరించిన నేపథ్యంలో కొంత నిరాశగా ఉన్నప్పటికీ అధినేత ఆదేశాల మేరకు టీడీపీతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇదే అదనుగా భావించిన వైసీపీ నేతలు వెంటనే మీడియా ముందుకొచ్చేశారు. పవన్ కళ్యాణ్ 24 సీట్ల కోసం పార్టీని చంద్రబాబుకు అమ్మేశారని ఎద్దేవా చేశారు. పవన్ కు పావలా సీట్లు కూడా తెచ్చుకోలేదని, ఇదంతా ప్యాకేజీలో భాగమంటూ టీడీపీ జనసేన పొత్తులను అవహేళన చేస్తూ జగన్ సొంత మీడియా, అనుకూల మీడియా, సోషల్ మీడియాలో బోధన కొట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తన సీట్ అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాలిగా, అది రాలే. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో. మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. ఆ 24లో కూడా ఎవరనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఎందుకంటే బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు. గాల్లో తిప్పుకోవాల్సిందే, తిప్పడం తప్ప. అయితే వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని జనసేన నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ ఓటమి ఖరారైందని, అందుకే విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం, భవిష్యత్ తరాల కోసం అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేలా తామంతా టీడీపీ జనసేన గెలుపు కోసం పనిచేస్తామని, రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొడతామని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు.